సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో దాంట్లో ఒక రైటర్గా అంటే మీ తాలూకా స్థానాన్ని సార్ దీని మీద మీదైన ఒక కామెంట్ కానీ లేకపోతే మీ స్పందన కానీ దీని మీద ఏమై ఉంటుంది సార్? ఏం లేదండి, అంటే నాకు మంచి సబ్జెక్ట్స్ అవకాశాలు వచ్చాయి. ఈ క్రెడిట్ అంతా ఆ సబ్జెక్ట్స్కే వెళ్తుంది, ఆ క్యారెక్టర్స్కి, ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసిన వాళ్ళకి, ఆ క్యారెక్టరైజేషన్స్కి, డైరెక్టర్కి. అలాంటి అవకాశం అప్పుడు ఆ సబ్జెక్ట్ ఉందనుకోండి సార్, ఒక రచయితకి ఎవరికి వచ్చినా కూడా, ఇప్పుడు సపోజ్ కృష్ణవందే జగద్గురు ఉంది, ఇప్పుడు ఆ సీను డిమాండ్ చేస్తుంది ఒక మంచి డైలాగ్ని. ఏ రచయితకి ఇచ్చినా ఖచ్చితంగా బాగా రాస్తారు. ఒకవేళ ఆ డైలాగ్ పడకపోవచ్చు, అదేలేండి, ఆ డైలాగ్ పడదు కానీ ఖచ్చితంగా అంత మంచి డైలాగ్ పడుతుంది. మీ పాకెట్లో మీరు రాశారు, ఇంకోళ్ళు పాకెట్లో రాశారు, అంతే. అది అవకాశం దొరకాలి, అంత మంచి సీన్ దొరికింది అనుకోండి సార్, ఆ రచయితకి అంతకంటే కావాల్సిందే ఉంది. సో నాకు అలాంటి మంచి అవకాశాలు వచ్చాయి. కృష్ణవందే జగద్గురు కానివ్వండి, కంచె కానివ్వండి, మళ్ళీ ఇది రాని రోజు కానివ్వండి, గోపాల కానివ్వండి, ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి, మహానటి మంచి విజయాలు, అలాంటి మంచి అవకాశాలు వచ్చినాయి సార్. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేశాం. నేను రాసిన వాటిల్లో కూడా అసలు డైలాగ్స్ గుర్తింపు లేని సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా అయితే ఒక డైలాగ్ గురించి అబ్బా ఈ డైలాగ్ భలే ఉందే, ఈ సినిమాలో డైలాగ్స్ చాలా బాగున్నాయని చెప్పుకుంటున్నారు, డైలాగ్స్ గురించి పెద్దగా పట్టించుకునే సినిమాలు కూడా నేను రాశా. ఓకే అలాంటి సినిమాలు రాసినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటండి? ఇప్పుడు మీరే అన్నారు, మీ నోట్లోంచే వచ్చింది, అంటే డైలాగే అవసరం లేని సినిమాలు కూడా రాసేనని. డైలాగ్ అవసరం లేని సినిమాలు కాదండి, డైలాగ్ గురించి జనం పెద్దగా మాట్లాడుకొని డైలాగులు పెద్దగా ప్యాలెన్ సినిమాలు. అసలు అవి రాస్తున్నప్పుడు మీ తాలూకా అనుభవం ఏంటి? ఎఫర్ట్ ఒకేలా ఉంటుంది సార్, ఎఫర్ట్ పెట్టే ఎఫర్ట్ ప్రతి సినిమాకి ఒకేలా ఉంటుందండి ఎఫర్ట్. ఓకే, కాకపోతే కొన్ని అలా తయారవుతూ ఉంటాయి. అంటే ముందు మనం ఒకటి అనుకుంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే జరుగుతుంది ఏదో. ఓకే, మీకు కూడా జరిగాయి అలాంటి అనుభవాలు? ఉంటాయండి, ఫ్లోలో వెళ్తూ ఉంటాయి సార్, నా ఒక్కడికని కాదు. అదేలేండి, క్రమానుక్రమణికలో జరుగుతాయి. అది ఆ ఫ్లో, అదొక ప్రవాహం అంతే. ఇప్పుడు అది ఇప్పుడు సపోజ్ ఒక సబ్జెక్ట్, పేరు ఎందుకులే కానీ, సబ్జెక్ట్ విన్నప్పుడు ఆ అద్భుతమైన సబ్జెక్టు దొరికింది నాకు, మళ్ళీ దాని రోజు లాగా రాయొచ్చు అని ఫీల్ అయ్యి ఒక సినిమాకి రాశాను. ఓకే, ఆ తర్వాత అది అమ్మమ్మ వద్దు చాలా మామూలుగా ఉంటే చాలు, నాకు డైలాగులు అంతా పర్టికులర్గా ఆ డైలాగు వినిపించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ డైరెక్టర్ గారు ఒక మామూలు అంటే వాళ్ళు నాకు నేరేట్ చేసినప్పుడు ఏవైతే డైలాగ్స్ వాడారో అవే డైలాగులు ఆ సినిమాని పెట్టారు డైరెక్టర్ గారు. ఓకే, అంటే ఆ డైరెక్టర్ గారు ఆ సినిమా చూశారు, అంటే చూడటం అంటే ఆ డైరెక్టర్ గారు ఆయన మైండ్ సెట్లో నా సినిమా ఇలా ఉండాలి అదే అని చెప్పి చూసారు. తప్పేం లేదు, దర్శకుడే మొదటి ప్రేక్షకుడు కదా, అది తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. అవునండి. సో అక్కడ డైరెక్టర్ సినిమా ఎలా ఉండాలని కోరుకుంటే అలానే బయటకు వస్తుంది. అవునండి. సో అనుకుంది అక్కడ జరగలేదు. అట్ ద సేమ్ టైం ఆ డైరెక్టర్ గారు అనుకున్న మ్యాజిక్ కూడా స్క్రీన్ మీద జరగలేదు. ఓకే, అది కూడా డైరెక్టర్ తప్పు కాదు, ఒక మ్యాజిక్ జరుగుతుందని చెప్పేసి. ఇప్పుడు ఎవరైనా సినిమా చేసేటప్పుడు నేను హిట్ సినిమా చేస్తున్నాను అనేటువంటి నమ్మకంతోనే చేస్తారండి. అవునండి, దాంట్లో అసలు తిరిగలేదు. ప్రొడ్యూసర్ అయినా నేను ఒక హిట్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాను అనే నమ్మకంతో ఉంటాడు, డైరెక్టర్ కూడా నేను ఒక హిట్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాననే నమ్మకంతో ఉంటాడు, రైటర్ కూడా నేను హిట్ సినిమాగా రాస్తున్నాననే నమ్మకంతోనే ఉంటాడు. అవునండి, ఆ పని మీద ప్రేమ పెంచుకుంటారు. చేయలేరు కదా అసలు, అనుకున్న మ్యాజిక్ అనేది అక్కడ రాదు. దానికి కారణం వాళ్ళు ఏమై ఉండొచ్చండి? ఏం లేదు సార్, ఇప్పుడు ఎవరైనా కానివ్వండి, అది డైరెక్టర్ కావచ్చు, రైటర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సినిమా అనేది ఇది ఒక క్రియేటివ్ వర్క్. ఇది అవును, సినిమా అనేది క్రియేటివ్ వర్క్. అవును, దీనికి ఒక శాస్త్రం, ఒక కొలమానం ఏం లేదు, ఇలా ఉంటేనే సినిమా బాగుంటుందని. అవును, ఇక్కడ వచ్చిన చిక్కది. 2 రెళ్ళు 4 అని చెప్పడానికి కళాకారుడు అక్కర్లా, 2 రెళ్ళు 6 అని చెప్పడానికి కళాకారుడు కావాలి. సూపర్, చాలా బాగుంది. 2 రెళ్ళు 4 అని చెప్పడానికి ఎక్కాలు తెలిసిన ఎవరైనా చెప్తాడు 2 రెళ్ళు 4 అని. 2 రెళ్ళు 6 అని చెప్పి ఆడియన్స్ని నమ్మించగలిగిన వాడు కళాకారుడు. సో ఈ 2 రెళ్ళు 6 అని ఒప్పించే ప్రయత్నం ఒకప్పుడు సఫలం కాకపోవచ్చు. ఒక సబ్జెక్ట్ ఒకప్పుడు ఇదే డైరెక్టర్కి, ఇదే రైటర్కి ఇంకో సందర్భంలో సక్సెస్ అవుతారు, ఇంకో సందర్భంలో సక్సెస్ కాకపోవచ్చు. 2 రెళ్ళు 6 అని చెప్పే ప్రయత్నంలో అదేలేండి, ప్రేక్షకుడు కూడా తెలుసు 2 రెళ్ళు 6 కాదని తెలుసు, కానీ అరే భలే చెప్పారే, నిజంగా ఈయన చెప్పిన లెక్క ప్రకారం అయితే 2 రెళ్ళు 6 అవుతుంది అవును అని జనం ఎంజాయ్ చేస్తారు చూడండి, అప్పుడు అది మనం సక్సెస్ అవుతాం. ఎగ్జాక్ట్లీ. అది ఒక్కొక్కప్పుడు ఇలా చేస్తే జనం నమ్ముతారు
అని అనుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో ఒక్కొక్కప్పుడు అది కరెక్ట్ అవుతుంది, ఒక్కొక్కప్పుడు అది కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు చెప్పింది ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే అంతే అంతే. ఎందుకంటే దానికి కారణాలు ఏమిటంటే చాలా కారణాలు ఉంటాయండి. అది మనకి ఇష్టం లేకుండా జరిగినవే కారణాలు అనుకోవడానికి కూడా లేదు. మనకి ఇష్టపడి చేసినవి కూడా కారణాలు కావచ్చు. ఇది బాగుంది, ఇది బాగుంది. ఎందుకంటే ఇలా అయితే అదిరిపోతుంది అనుకుని చేసింది అది అక్కడ అవ్వదు, మనకు అది మనం అదిరిపోతాం అప్పుడు అంతే. ఆ రిజల్ట్ వల్ల అంతే. అంటే ఇలాంటివి ఎక్కువ శాతం ఏమైనా అనుభవాలు ఉన్నాయంటే ఒకటి అరా అయినా మీకు? తక్కువేనండి, తక్కువ. మరీ ఒకటే అరాని కాదు కానీ తక్కువ. ఎందుకంటే నేను రాసిన సినిమాల్లో 90% సక్సెస్ రేట్. అయ్యో, సక్సెస్ మామూలు సక్సెస్లు కావండి.